ఏ హావా దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ అవర్ ఛానల్. ఈ రోజుల్లో దాదాపు 12 సంవత్సరాల క్రితం నిక్కర్లు వేసుకునే వాళ్ళం. ఆ రోజుల్లో సినిమా చూసాం. మళ్ళీ ఈ రోజుల్లో రీ రిలీజ్ అంటున్నారు. ఎస్కేఎన్ గారు పక్కనే ఉన్నారు. మరిన్ని సినిమా విశేషాలు అలా తెలుసుకున్నారు. సార్ హాయ్ సార్. హాయ్ 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 సార్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మళ్ళీ ఈ రోజుల్లో సినిమా రీ రిలీజ్ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నాకు కూడా, ఎందుకంటే 12 years బ్యాక్ మా కెరీర్స్ ఎలా ఉన్నాయి, మా కెరీర్స్ అందరికీ, నాకు, మారుతికి, శ్రేయా శ్రీనివాస్కి అందరికీ, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నీషియన్లకు కూడా ఈ సినిమా ఒక ప్లాట్ఫామ్. సో మళ్ళీ ఒకసారి పుష్కర కాలం తర్వాత ఒకసారి చూసుకోవాలనిపించింది స్క్రీన్ మీద. అందుకే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నాడు. సో రేపు అందరితో ఇది చూడటం నాకు కూడా చాలా హ్యాపీ. ఓకే, అంటే ఈ రోజుల్లో అప్పుడైతే అంటే మీరే చెప్పారు 15 లక్షలు పెట్టి పబ్లిసిటీ చేసామని. మళ్ళీ ఇప్పుడు ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు ఆ వాల్ పోస్టర్ చూస్తున్నప్పుడు ఏం గుర్తుకొచ్చింది మీకు అసలు? ఈ డిజైనర్ ఇంకా బాగా చేస్తే డిజైన్ బాగుండేమనిపించింది. ఓకే, జోక్స్ అపార్ట్, మళ్ళీ మా కష్టం అంతే. మేము కష్టపడి చేసాం సినిమా. 45 lakhs పెడితే బడ్జెట్కి 60 lakhs ప్రమోషన్ ఖర్చు పెట్టాం మేము. సో అందుకని చెప్పి బడ్జెట్ని మించి, సినిమా బడ్జెట్ మించి పెట్టాం. సో వెరీ హ్యాపీ. మేము నమ్మిన కంటెంట్ వర్కౌట్ అయింది. అది చాలామందికి ఇన్స్పైరింగ్గా కూడా నిలిచింది. ఎందుకంటే ఆ సినిమా డిజిటల్ రెవల్యూషన్ తెచ్చింది. డిజిటల్ సినిమాలు ఆ సినిమా నుంచి స్టార్ట్ అయ్యాయి. సో వీఆర్ హ్యాపీ. ఓకే, ఒక 5D క్యామ్తో చేశారు మీరు. ఏంటి సార్ అసలు 5D క్యామ్తో సినిమా? కంటెంట్ ఉంటే 5D ఏంటి బ్రో, 3D మొబైల్తో కూడా తీయచ్చు, దేంట్లో అయినా తీయచ్చు. కంటెంట్ మ్యాటర్స్. ఓకే, అండ్ బేబీ బ్లాక్ బస్టర్ అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది మీకు? ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది, ఈ 12 ఏళ్ల జర్నీ? అంతే, అప్పుడు కష్టమేం మారలేదు. అప్పుడు ఎలా కష్టపడేవాళ్ళం, మన బేబీ చేసినప్పుడు అదే కష్టం మారదు. బట్ కంఫర్ట్స్ వచ్చాయి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, కాంటాక్ట్స్ పెరిగాయి, నెట్వర్క్ పెరిగింది. బట్ ఆడియన్స్ లవ్, సినిమాల మీద నాకు, నేను తీసే సినిమా ఆడియన్స్ ఇచ్చే లవ్, ముఖ్యంగా యూత్ నన్ను రిసీవ్ చేసుకుని, నా సినిమాలు రిసీవ్ చేసుకునేది చాలా హ్యాపీగా ఉంది. నా సినిమాల మీద నా ప్యాషన్ ఎప్పటికీ ఉంది. ఇంకా మంచి మంచి సినిమాలు చాలా తీపిస్తాను. ఓకే, అంటే మీరు అమీర్పేట ప్రమోషన్లో మాట్లాడుతూ బేబీ ఒక మాట అన్నారు, అంటే అమీర్పేటలో తిరిగాం మేము ఇక్కడ, ఈరోజు ఈ ప్రమోషన్ చేసిన ఆనందంగా ఉందని. అంటే న్యూ, అంటే ఒక యూత్ కానివచ్చు, సినిమా న్యూ ఫిలిం మేకర్స్ని కానివచ్చు, ఏం చెప్తారు మీ నుంచి మెసేజ్ ఏం సార్ ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా? అంతే, కష్టాన్ని నమ్ముకుంటే మనం ఏదో రోజు సక్సెస్ అవుతాం. దానికి సరైన పాత్రలో వెళ్ళాలంతే. ఓకే, చిరంజీవి గారితో ఎప్పుడు సార్ చేసేది మీరు? త్వరలో చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్.